శ్రీ గురుభ్యో నమః. ఇప్పటిదాకా మనం పురాణాలలో కాశీ గురించి ఎలా అయితే వివరించారో ఆ విషయాలను చెప్పుకున్నాం. ఇప్పుడు కాశీలో యోగ మార్గమును అనుసరించి సిద్ధి పొందినటువంటి ఒక మహా వ్యక్తి గురించి చెప్పుకుందాం. ఆయన గారి పేరే త్రైలింగ స్వామి. త్రైలింగ స్వామి వారు మన ఆంధ్రదేశంలో విజయనగరంలో 1600 సంవత్సరంలో జన్మించారు. ఈయన గారి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అనే సందేహం వస్తుంది. దానికి నేరుగా ఒకే ఒక సమాధానం ఏంటంటే, త్రైలింగ స్వామి వారు 300 సంవత్సరాలు జీవించారు. అన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం ఏంటంటే, అతని 40వ ఏట తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతని గురువు అయినటువంటి భగీరానందుల వారి దగ్గర సన్యాసం తీసుకొని కాశీ వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిన తర్వాత యోగా సాధనలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. త్రైలింగ స్వామి వారి ప్రత్యేకత ఏంటి అంటే, ఈయన గారు ఒకచోట కూర్చొని మరొక చోట కనిపించేటటువంటి శక్తి ఉంది. ఇది తన కల్లారా చూసినట్లుగా పాశ్చాత్య శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ ఆర్నెట్ తన డైరీలో రాసుకున్నారు. కాశీలో కొంతమంది ప్రజలు త్రైలింగ స్వామిని వ్యతిరేకించారు. ఇతను దొంగస్వామి, మాయాజాలం చేస్తున్నాడని చెప్పి వ్యతిరేకించారు. ఆ సమయంలోనే త్రైలింగ స్వామికి ఒక చిన్నపాటి పరీక్ష పెట్టారు. ఏంటి అంటే, కొంత విషం తీసుకొచ్చి అక్కడ పెట్టి తాగమని చెప్పారు, తాగి బతకమని చెప్పారు. అది త్రైలింగ స్వామి వారు స్వీకరించి ఆ విషయాన్ని తీసుకొని తాగిన తర్వాత కూడా త్రైలింగ స్వామివారు బతికారు. అప్పటి నుంచి వారు కూడా స్వామివారికి భక్తులైపోయారు. కొంతమంది చరిత్రకారులు వారు రాసినటువంటి గ్రంథాల ప్రకారం త్రైలింగ స్వామివారు నీటిపై కూర్చొని కూడా ధ్యానం చేసేవారని చెప్పి రాశారు. రామకృష్ణ పరమహంసల వారు కూడా ఈ స్వామివారి గురించి తెలుసుకొని త్రైలింగ స్వామివారిని ఉద్దేశించి ది వాకింగ్ లార్డ్ శివ ఆఫ్ కాశీ అనే ఒక బిరుదు గల ఒక గ్రంథం కూడా రామకృష్ణ పరమహంస గారు రాశారు. ఈ స్వామి గురించి ఇప్పుడు మన కాశీ సిరీస్లో ఎందుకు చెప్పుకుంటున్నామంటే, త్రైలింగ స్వామివారు రాసుకున్న పుస్తకములలో ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, దేహముపై మమకారం వదిలి ఆత్మచింతన చేయాలి, అందులో కాశీలో యోగ సాధన చేయాలి. అతనికి సిద్ధి రావడానికి కారణం కూడా కాశీలో యోగ సాధన చేయడమే అని చెప్పి చాలాసార్లు రాసినట్లుగా ఆ యొక్క పుస్తకాలలో ఉంది. అంటే కాశీలో యోగ సాధన చేసిన వారికి అతీత శక్తులు ఉంటాయి అని చెప్పడానికి మనం పూర్వంలో ఉన్నటువంటి వీడియోల్లో పురాణ వచనములతో చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఈ స్వామివారితోటి రూఢి అవుతుందని చెప్పి చెప్పవచ్చు. స్వస్తి.